శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 అక్టోబర్ నెల రాశి ఫలితాలన్నీ కూడాను మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. గోచార గ్రహస్థితులు అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా రాశి ఫలితాలు ఈ నెల నాకు ఎలా ఉంటుంది జాతకం, నేను ఆర్థికంగా బాగుంటానా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, వివాహం వస్తుందా, చక్కగా చదువు వస్తుందా, నా ఉద్యోగం చక్కగా ఉంటుందా, ఎన్నెన్నో సమస్యలతో ఎన్నెన్నో ప్రశ్నలతో అందరూ ఉంటున్నటువంటి ఒక సమయంలో అక్టోబర్ నెల ప్రారంభమే శరన్నవరాత్రులతో ప్రారంభం అవుతున్నాయి కాబట్టి అందరూ కూడా క్షేమంగా ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటూ, ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మిమ్మల్ని, మీ ఇష్టదైవాన్ని, మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి, అన్ని చక్కగా ఉంటుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశిలో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ 2025 అక్టోబర్ నెల మీకు శుభాశుభ ఫలితాలు గోచార గ్రహస్థితి ప్రకారంగా ఎలా ఉంది అని అనుకుంటే, 16వ తారీఖు వరకు సూర్యగౌరవ కన్యా రాశిలోను, 17 నుండి తులారాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, గురువు వృషభ రాశిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలోను ఉన్నారు. ఉద్యోగంలో కాస్త మంచి పురోగతిపై అధికారుల మద్దతు దొరుకుతుంది. కొత్త బాధ్యతలు గుర్తింపు వస్తుంది. పనిలో శ్రమ పెరుగుతుంది కానీ ఫలితం ఉంటుంది. మీరు కోరుకున్న చోటకు ట్రాన్స్ఫర్స్, ఇంక్రిమెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి పోకండి. ఒకానొక సమయంలో ఉద్యోగం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. ఇది ఎందుకంటే మీకు అర్ధాష్టమ శని నడుస్తుంది. నాలుక మీద కూర్చున్నాడు శని భగవానుడు. జాగ్రత్త. ఇంకా వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి. లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి. రిస్కీ పెట్టుబడులు ఏది కూడా పెట్టకండి. చేస్తున్న వృత్తియే చాలా అలా చేసుకుంటూ వెళ్ళండి. స్వయం వృత్తుల క్రమ పద్ధతిగా పనిచేస్తే విజయాలు పొందే అవకాశాలు ఉన్నాయి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. మిషనరీస్ అని కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సర్వీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పొచ్చు. అప్పుడే బాగుంటుంది, అప్పుడే బాగుంటుంది, అప్పుడే బాగుంటుంది, అప్పుడే బాగుంటుంది అన్నట్టుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉంటుంది. మహిళలకి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఈ నెల ఉద్యోగం గౌరవం పెరిగినా స్ట్రెస్ కూడా ఉంటుంది. ఇంట్లోనూ బయటను అన్నిటిని మేనేజ్ చేయడానికి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. కుటుంబంలో ఐక్యత లోపం అవుతుంది. ఎన్నో రోజులుగా వేధిస్తున్నటువంటి అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్యలో విభేదాలు కొంచెం తారాస్థాయికి కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త పడండి. ఈ నెల కాస్త కోర్టు వ్యవహారాలు కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గొచ్చు. కష్టపడి చదివితే కానీ మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విదేశాలలో ఉన్న వాళ్ళకి ఇది కొంచెం గడ్డు కాలమనే చెప్పచ్చు. కాస్త మీ యొక్క ఉద్యోగంలో కానీ అన్నిట్లోనూ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకుడికి సమాజంలో ప్రజాక్షేత్రంలో అప్రతిష్ట కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రజా మద్దతు కాస్త తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రైతులకి మిశ్రమంగా ఉందండి. ఏ ఇబ్బంది లేదు. షేర్ మార్కెట్ ఈ నెల చాలా జాగ్రత్త. చాలా రిస్కీ అని కూడా చెప్పచ్చు. జాగ్రత్తగా చూడండి. రియల్ ఎస్టేట్ వారికి కొంచెం మధ్యస్థంగానే ఉంటుందని కూడా చెప్పచ్చు. మీరు ఎన్నో రోజులుగా పెట్టిన పర్మిషన్స్ అంతా కూడా ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ప్రభుత్వం నుంచి స్ట్రెస్ కూడా మీకు ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మిత్రులతో లావాదేవీలతో, ఆర్థికమైనటువంటి లావాదేవీలతో జాగ్రత్త. బ్యాంక్ లోన్స్ మీద స్ట్రెస్ వస్తుంది. చిట్ ఫండ్స్ నుంచి కానీ లేకపోతే ఆర్థిక లావాదేవీల్లో డిసిప్లిన్ లేకపోతే చాలా అపార్థాలు తెచ్చుకునే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓవరాల్ ధనుసు రాశి వారు ఈ నెల జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక నెల ఏమని కూడా చెప్పచ్చు. చంద్రాష్టమం 14 అక్టోబర్ ఉదయం 5:53 నుండి 16 అక్టోబర్ మధ్యాహ్నం 5:06 వరకు కొత్త పనులు ఏది చేయకండి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త. సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. పరిహారం చక్కగా బృహస్పతి గురు భగవానుడు దక్షిణామూర్తికి ప్రార్థన చేయండి. పసుపు రంగుతో కూడినటువంటి పుష్పాలు స్వామివారికి అర్చన చేయండి. శనగలు దానం చేయండి. చక్కగా అన్నదానం చేయండి. శివుడికి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి.
స్వామివారికి అన్ని రకాలైనటువంటి దీపాలు, వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అదృష్ట సంఖ్య 3 అని కూడా చెప్పొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం మీకు చాలా కలిసి వస్తుంది. శుభ సమయం 8 నుంచి 9:30 మధ్యలో ఉంటుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. వివరాలన్నీ మీకు తెలుపుతాము. విజయోస్తు. కరుంగాళి మాల. ఈ కరుంగాళి మాల ధరించడం వల్ల ఏంటి ఉపయోగం? అసలు ఇది నిజమా అని అంటే అవునండి, చాలా అతి శక్తివంతమైనటువంటి యొక్క మాల కరుంగాళి కట్టే అంటారు. ఇది వెస్టర్న్ ఘాట్స్లలో అంతా కూడా ఇది దొరుకుతుంది. 90 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఒక చెట్టు అది పరివర్తన చెంది 140 సంవత్సరాల తర్వాత కరుంగాళిగా మారుతుంది. ఈ కరుంగాళి వృక్షం తమిళనాడు, కేరళ ప్రాంతంలో చాలా ఎక్కువ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైనటువంటి యొక్క మాల మీకు కావాలంటే గమనించి చూడండి. పూర్వీక రాజ పరంపర కోటలలో ఆ దాళమందిరాలు, పెద్ద పెద్ద దేవాలయాలకి దాళమందిరాలు అంతా కూడా ఈ కరుంగాళి కర్రతో తయారు చేస్తారు. ఎందుకంటే లైఫ్ ఎక్కువ, దీనికి బాగా పవర్ కూడా ఎక్కువ ఉంటుందని. మరి ఇది ధరించడం వల్ల ఏం ఉపయోగం అండి అంటే జనవశీకరణం, ఏ విధమైనటువంటి నెగిటివ్ ఉన్నా తొలగిపోతుంది. ఫస్ట్ దీనివల్ల ఉన్న నెగిటివ్ కాస్త తొలగిపోతుంది. ఆరోగ్యం బాగుపడుతుందండి. చక్రాస్ అన్ని యాక్టివేట్ అయ్యి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది దీనివల్ల ఉపయోగం. ఏమండి దీన్ని వేసుకుంటే చాలా గొప్ప శక్తివంతులు అయిపోతారు, ఐశ్వర్యవంతులు అయిపోతారని ఒక చిన్న అపోహ ఉంది. అలాంటి అపోహలకంతా వెళ్ళకండి. ఆరోగ్యం బాగుందా, ఐశ్వర్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా. నెగిటివ్స్ పోయిందా, ఐశ్వర్యం వచ్చేసింది కదా. అలాంటివి చేయండి, తప్పకుండా మీకు ఉపయోగం ఉంటుంది. ఈ సైజ్ వైజ్గా ఉంటుంది. మన దగ్గర 6 mm అని, 8 mm అని, 10 mm అని ఉంటుంది. కావలసిన వారు దాన్ని సంప్రదించండి. మరి ఈ మాలను ధరించేటప్పుడు మేము ఏమైనా పాటించాలా అంటే అవునండి, కొన్ని పాటించక తప్పదు. మధుమాంసాలకి దూరంగా ఉండండి. ఇది వేసుకునేటప్పుడు ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఇప్పేసేయండి. మరణాల దగ్గరికి, చావుల దగ్గరికి వెళ్లకుండా ఉంటే సరిపోతుంది. మళ్ళీ మరుసటి రోజు స్నానం చేసి ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము ఇచ్చే మంత్రాన్ని జపం చేసి వేసుకోండి. అప్పుడే దానికి పవర్ అనేది వస్తుంది. ఈ యొక్క కరుంగాళి మాల మరి ఈ కరుంగాళి మాల ఎక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు డూప్లికేట్స్ని కూడా మార్కెట్లో విపరీతంగా ప్రచారం చేసి అమ్మేస్తున్నారు. ఇంకా కొంతమంది గొప్పవాళ్ళు నా వీడియోని తీసుకుపోయి వాళ్ళ వెబ్సైట్లో వేసేసుకొని వాళ్ళ నంబర్లు వేసేసుకొని వ్యాపారాలు చేసేసుకుంటున్నారు. దౌర్భాగ్యం, అంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? గుర్తుపెట్టుకొని మా ఈ కింద కనబడే మా నంబర్ మాత్రమే నాది. ఇది మన దేవాలయంలో మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా పెట్టాం. ఎక్కడెక్కడ మనం పూజ చేసాం, చండీ హోమం ఎలా చేసాం, సుదర్శన హోమం చేసాం, మండలకాలం ఎలా పూజ చేసాము అనే వీడియోస్ కూడా ఇంతకుముందు మనం వదిలాం. మన దేవాలయంలో పూజ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఇది మన కోసమే తయారైందని ల్యాబ్ టెస్ట్ కూడా చేసి ఆ కార్డులోనే ఉంటుంది ఒక నంబర్. ఆ నంబర్కి కాల్ చేయండి. ఇది ల్యాబ్ టెస్ట్ నిజంగా జరిగిందా, ఇది ఎక్కడంటే వాళ్ళే ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు, అవునండి మేము వీళ్ళ కోసం చేశామని చెప్పి మరీ చెప్తారు వాళ్ళు. మన సంస్థ పేరు పూజా ద్రవ్యం 18. ఎవరు అడిగినా చెప్పేస్తారు. ఎవరిని పడితే వాళ్ళు నకిలీ ధరించి దానివల్ల మోసపోయి అనర్థమైనటువంటి వచ్చే అవకాశాలు తెచ్చుకోకండి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడి తీసుకోండి. ఏం చేస్తారు, ఈ గ్రహలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాల ధరించండి. ఆ మాల యొక్క మంత్రాన్ని కూడా ఇస్తారు. మంత్రాన్ని కూడా జపం చేయండి. ఒక ఫోన్ అంటే దానికి ఎలా చార్జర్ ఇస్తారో అలాగే మనం దీన్ని పూజ చేసినా మనం ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రంతో జపం చేయండి. ఈ యొక్క మాల మీకు కావాలి కదా, కావాలనుకున్నవాడు మా కింద నంబర్ చూస్తారా, ఆ నంబర్కి వాట్సాప్ చేయండి నాకు మాల కావాలని. మా అడ్మిన్స్ మీకు రెస్పాండ్ అవుతారు. మరియు మా సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాం గురుగారు మేము మీ ద్వారా. మీరు తెలుసుకోవాలంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న సద్గురుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలుసుకోవాలనుకుంటే మాత్రమే వాట్సాప్ చేయండి. అద్భుతమైనటువంటి జీవితం మీరు అందరూ జీవించాలని మనస్ఫూర్తిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తూనే ఉంటాము.